అలా పిలవద్దని అమ్మ చెప్పింది కదా. ఆ రాక్షసి చచ్చాకే నాన్న అని పిలుద్దాం. మసాజ్ చేయించుకొని రెడీగా ఉంటాను. ఓకే, ఆఫీస్లో దిగి బండి పంపిస్తాను. సార్ వీళ్ళు చూడండి. చూసారా ఐస్ క్రీమ్ తో ఎలా కొట్టారో. ఎందుకు కొట్టారు? మా ఇష్టం. చూడండి వాళ్ళ పొగరు. అరెస్ట్ చేసి 6 నెలలు లోపల పడేయండి. అంత దాకెందుకులేండి. రేయ్, చేసిన తప్పుకు చెవులు పట్టుకొని గుంజీలేండి. మేము తీయం. మేమేం తప్పు చేయలేదు. తీస్తారా, జైల్లో పెట్టమంటారా? కమాన్. అది చాలు చాలు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకోను. బిహేవియర్ సెల్స్ వెళ్ళండి. చూసారా వాళ్ళ పొగరు. ఏదో చిన్నపిల్ల, దెబ్బలేం తగలేదు కదా. పై దెబ్బలేం తగలేదు. లోపలేమన్నా తగిలేమో హౌస్ కెళ్ళి చూసుకోవాలి. హౌస్ కెళ్ళి చూసుకోవాలా? ఇదేదో డౌట్ కేసు బాబోయ్. అమ్మా పాలు, అమ్మా పాలు. అమ్మా పాలు కాదయ్యా, అమ్మా నీళ్లను. రాజకీయాల కుళ్ళెంత ఉందో నీ పాలల్లో నీళ్లనున్నాయి. అసలు నిద్రలోగానే ముందు మనుషులు మోసం చేసేది ఎవరో తెలుసా? నీ పాలోళ్లే. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మా అమ్మ నోటి కింద పడి పల్లవాడు మరణించాడు. అన్నా టెలిఫోన్ వాడు వస్తున్నాడు. ఏమయ్యా, టెలిఫోన్ చెడిపోయిందని రిపోర్ట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? ఇప్పుడు రావడం. సారీ మేడం. లోపల పదా. టెలిఫోన్ వాడు అమ్మ దెబ్బకు మరికొద్ది క్షణాల్లో పోతాడు. చాలా కబుర్లు. రాను రాను మీ డిపార్ట్మెంట్ బాధ్యత లేకుండా పోతుంది. మొన్న చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే చిరంజీవి పలికాడు. సినిమా వాళ్ళు రాజకీయాల్లో దిగుతున్నారని మీ టెలిఫోన్ కూడా తెలిసిపోయిందా? అన్నా, ఆ పోలీసే వస్తున్నాడు. కమాన్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. వీరు బెంగాల్ కందిపప్పు లాంటి ఎస్ఐ గారు. డ్యూటీలో చిల్లీ చికెన్. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు, అందుకని. మీరు డిపార్ట్మెంట్ లో చేరి ఎన్నాళ్ళైంది? జస్ట్ 2 years. నాకు పోలీసులంటే పరమాశయ్యం. నాకు చాలా అసహ్యం అండి. అదేంటి, మీరు పోలీసేగా? బస్సులు నీళ్ళలో పడుతున్నాయని బస్సు ఎక్కడ ఉంటావా? 60 అడుగులు బుద్ధుడే నీళ్ళలో పడ్డాడు, వెదవది ఆర్టీసీ బస్ ఏమిటి అని అనుకుంటే గానీ మనం బస్సు ఎక్కలేం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసహించుకుంటే వాట్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ దిస్ కంట్రీ? ఆ పాయింట్ తోనే ఈ ఉద్యోగంలో చేరాను. ఓ చూడండి, నేను చాలా స్ట్రిక్ట్. అద్దెకొచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్పారండి. పంతులు గారు మీ పద్ధతులు, మీ కండిషన్స్ అన్ని చెప్పారు. సరే, అయితే మంచి రోజు చూసి వచ్చి చేరండి. అమ్మా, రేపు ఉదయం 8:36 గుత్తి వంకాయ లాంటి ముహూర్తం. ఆవకాయ జాడీతో, ఆపల్ చెట్టుతో అప్రాచుడ గృహప్రవేశం చేస్తాం. వస్తామమ్మా. రండి సార్, రండి. అమ్మ పోలీసా? మా అమ్మనే బుట్టలో వేసుకుంటావా? మమ్మల్ని గుంజీళ్ళు తీస్తావా? మా ఇంట్లోనే వచ్చి చేరతావా? రా, రఫ్ ఆడిద్దాం. సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారు, జల్దీ ఉతారు, టైం అయిపోతుంది. అరే సాబ్, ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యాసాబ్ తింటావు? అరే ఆగమయ్యా, ఏం దగ్గర పరిగెత్తడమే. నీకు ఒక శాస్త్రము, సంప్రదాయం, పాడు ఉన్నాయి. తప్పుకో అక్కడ. శుక్లం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం.
బాబు నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అమ్మో, ఇది దయ్యాల కొంపే. శాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ లైట్లు వేయండిరా. అమ్మో, అప్పుడు పడింది. అమ్మో థ్యాంక్ యూ సార్. అమ్మ పిల్లలు పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లల వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు. పంతులు అయ్యా, మిరపకాయలు ఏమిటి? అదే దిష్టి కోసం తీసుకొస్తే లట్టుకుని మింగాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులేమిటి? రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. పిల్లలు పాడవుతారట నా అప్పడం పగల. సార్, ఆ కిష్కళ్ళ మొక్క గురించి వాళ్ళ అమ్మగారికి రిపోర్ట్ చేయకుండా ఎందుకు సార్ అడ్డం పడ్డారు? రిపోర్ట్ చేశానయ్యా, ఏమవుతుంది? వాళ్ళని పచ్చడి దంచినట్లు దంచేది సార్. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తారు? వాళ్ళ 6:30 శృతిలో ఏడ్చేవాడు సార్. అదే నాకు నచ్చదే సార్. పూసే పూలన్నా నవ్వే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం సార్, నువ్వు మా చేత గుంజలు దించావు, అందుకే మిమ్మల్ని రంగుల్లో ముంచావు. దెబ్బకు దెబ్బ సరి అయిపోయింది. ఐఎమ్ బన్నీ, ఐఎమ్ మున్ని, ఐఎమ్ నన్ని. ఐఎమ్ పుచ్చా పిచ్చే శాస్త్రి. ఈ రోజు నుంచి అందరం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ us ఫ్రెండ్స్. జంట నగరాలలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ సెంటర్ చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ లో 91.6 KDM గోల్డ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఆభరణాలపై గ్యారంటీ కార్డ్. ఎనీ టైమ్ వెయిట్ టు వెయిట్ ఎక్స్చేంజ్. ఒక్క ఫ్యాక్టరీ సెంటర్ చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ లో మాత్రమే. 10 రూపీస్ 20, 10 రూపీస్ 20, 10 రూపీస్ 20. తొందరపడండి, టైటిల్స్ అయిపోగానే బూత్ సీన్ ఉంది. 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20. बहन, मेरा नाम ताजमहल, उसका नाम चारमीनार. 2 టికెట్ चाहिए. జల్దీ జల్దీ, పోలీస్ ఆయేగా. ఏం పర్వాలేదు, కొత్తగా వచ్చిన ఎస్ఐ మా బావ. పొద్దున్నే నాకు తలకు పోసి చిక్కు తీసి జడ వేసి గాని తన స్టేషన్ కి వెళ్ళాడు. అలా సైడ్ కి రండి. సార్, సైడ్ కి రమ్ముంటుంది. పాయింట్ తెలుసుకుని అప్పలం పగల కొడుతున్నావు. నోరు మూసుకొని ఫాలో కా. జల్దీ జల్దీ, 2 టికెట్లు కొంటే ఒక్క తోడ ఫ్రీగా చూపిస్తావా? సార్, సగం బుకింగ్ ఏరియాలోనే ఉంది. చల్లగొట్ట. ఏంటే? గాంధీ జయంతి రోజున ఖైదీలు వదిలేస్తారటగా. ఈ రోజు గాంధీ జయంతి అనుకుని నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే వదిలే. ఇదిగో, మళ్ళీ అలాంటి యాదవ పనులు చేయకు. ఇక నేను బుద్ధిగా ఉండు, లేకపోతే లబక్. చూస్తారు కదా సార్, మీ లబక్ మీ తొట్టు. మిమ్మల్ని ఫాలో అవుతా. ఫాలో అవుతానంటుంది. గోంగూరను ఉల్లిపాయ ఫాలో అయినట్ట కాదు, మంచాన్ని మల్లెపూలు ఫాలో అయినట్టు. అమ్మ పంతులు, సార్, ఇదేదో చాలా పెద్ద
తెల్లబక్కలాగుంది. డౌట్ లేదు సార్. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. అబ్బాయి గారు బాధపడకండి. పోతరాజు చూసామంటే భగవంతుడు. ఊరుకోండి. ఏంటన్నా కళ్ళలోకి పోయిందా? అమ్మ సబ్బు మా అబ్బాయి కళ్ళలోకి పోతావా? మీరుండండి, దాని సంగతి నేను చెప్తాను. నిన్ను సంపేస్తా. చూసావుంటాయా నువ్వు కింద పడేసరికి నా బుజ్జి కూడా ఎంత నవ్వాడు. వాకే మా అబ్బాయి నవ్వినందుకు కాను నీకు 100 రూపాయల జీతం పెంచేశానయ్యా. 100 రూపాయలు పెంచినందుకు ఆనందించనా? నడువులు జారిపోయినందుకు బాధపడనా? జండు బాం నెప్పికరించే బాం జండు బాం. అది రాయబయ్యా తగ్గిపోద్ది. తగలి మా నాన్న తాగేస్తారు తొందర తగలరా. గుడ్ మార్నింగ్ అంకుల్. రామరా. హాయ్ డాడీ. అమ్మా ఇందాక మన బుజ్జికొండ స్నానం చేస్తుంటే కంటోకి సబ్బు పోయిందమ్మా. ఏం కాదు కదా? ఏం కాదు నాన్న. కాబోయే డాక్టర్ చెప్పింది కదా, మీరేం భయపడకండి. నేను కాలేజ్కి వెళ్ళొస్తానన్నా. టిఫిన్ చేసేళ్ళమ్మా. వద్దు నాన్న, టైం అయిపోయింది. చూసావంటయ్యా పోతరాజు, నా కూతురికి చదువు మీద ఎంత శ్రద్ధ. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. తమరు మాత్రం మద్దతులు చేసేటప్పుడు మంచి నీళ్ళైనా తాగేవారు కాదు. క్రాక్గాడు. ఆయన చాలా మహిమ గలవాడు. మనం వెళ్ళి దండం పెట్టుకుంటే మన పెళ్ళయ్యే మార్గం చెప్తాడు. అయితే పద. శుక్రుడు గురులోకి జారిన తర్వాత ముక్కాంబే. ఈ ముక్కాంబే మాటకు అర్థం ఏంటి సార్? 3 అక్షరాల మాట నాయన. నీకు ఆ పిల్ల మీద ముక్కాంబే, ఆ పిల్లకి నీ మీద ముక్కాంబే. మా ఇద్దరికి పెళ్ళయ్యే మార్గం ఏమన్నా? ముక్కాంబే. ఈ తాయెత్తు తీసుకుని నీ మొల్లో కట్టుకుని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా ముక్కాంబే అన్నారు. ముక్కాంబే ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే, వెనకే చూస్తే ముక్కాంబే, ఇక కొనుకే రాదు ముక్కాంబే. ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే, వెనకే చూస్తే ముక్కాంబే, ఇక కొనుకే రాదు ముక్కాంబే. ముక్కాంబే ముందు సోకే చూస్తే ముక్కాంబే, వెనకే చూస్తే ముక్కాంబే, ఇక కొనుకే రాదు ముక్కాంబే. ఎవరి పిల్ల ఇద్దరు లబ్బూరి పిల్ల కదరు సయ్యంత కన్ను కొట్టరు. నువ్వు కలలో కొస్తే ముక్కాంబే, అయితే నాకు ముక్కాంబే, ఎదపైనే ఉండదు ముక్కాంబే. నువ్వు కలలో కొస్తే ముక్కాంబే, అయితే నాకు ముక్కాంబే, ఎదపైనే ఉండదు ముక్కాంబే.
ముక్కాంబే మోడల్లా మీకు తెస్తే ముక్కాంబే 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 ముందు సొక్కే చూస్తే ముక్కాంబే వెనకే చూస్తే ముక్కాంబే ఇక కొడుకే రాదు ముక్కాంబే 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 నువ్వు కలలోకొస్తే ముక్కాంబే అయితే నాకు ముక్కాంబే ఎదపైన ఉండరు ఎవ్వరి పిల్ల ఇదరు లబ్బూరి పిల్ల కదరు సయంటు కన్ను కొట్టరు చిన్నదాన్ని చిన్నదాన్ని బంధింపు ముక్కాంబే ముక్కాంబే నువ్వు కలలోకొస్తే ముక్కాంబే అయితే నాకు ముక్కాంబే ఎదపైన ఉండరు ముక్కాంబే 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 నువ్వు కలలోకొస్తే ముక్కాంబే అయితే నాకు ముక్కాంబే ఎదపైన ఉండరు ముక్కాంబే ఎవరి పిల్ల ఇద్దరు లబ్బూరి పిల్ల కదరు సయంటు కన్ను కట్టరు